హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఖుషి యూట్యూబ్ ఛానల్. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఎంతో ఆసక్తికరంగా వేచి ఉన్న రైతు రుణమాఫీకి అయితే అదేవిధంగా రైతు భరోసాకి అయితే శ్రీకారం చుట్టింది ఏపీ గవర్నమెంట్. ప్రతి రైతు ఖాతాల్లో 2 పథకాల డబ్బులు అనేవి జమ కావాలంటే ఏం చేయాలన్న విషయానిపై వీడియోలోకి వెళ్ళి మొత్తం వివరాలను అయితే తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందు స్మాల్ రిక్వెస్ట్, ఏపీ గవర్నమెంట్ నుండి వచ్చే ఇటువంటి చిన్న అప్డేట్ అయినా మెసేజ్ అయినా నేరుగా మీ మొబైల్కే నోటిఫికేషన్ రూపంలో కానీ లేదా మెసేజ్ రూపంలో కానీ అందాలంటే ప్రతి ఒక్కరూ ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వీడియోని షేర్ చేయండి. మనం మీకు ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్కరికి ఈ పథకాలు అనేటివి ప్రతి రైతు ఖాతాల్లో జమ కావాలంటే మొదటగా అయితే రైతు భరోసా, అదేవిధంగా రుణమాఫీకి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్ని అయితే రిలీజ్ చేయంగా రైతు భరోసాకి అయితే ఈకేవైసీ చేయించుకోవాలని, అదేవిధంగా ప్రతి ఒక్కరు 5 ఎకరాల భూమి లోపలే ఉండాలని, 5 ఎకరాల కంటే భూమి పైబడి ఉండకూడదని, కరెంటు బిల్లు కూడా 5 యూనిట్ల కంటే ఎక్కువ కాల్చిన వారికి ఈ రైతు భరోసా డబ్బులు అనేవి జమ కావని ప్రత్యేకంగా వెల్లడిస్తున్నారు. అదేవిధంగా రైతు రుణమాఫీ చూసినట్లయితే పట్టా, పాస్బుక్ మరియు గోల్డ్ లోన్ సంబంధించిన డబ్బులు అనేవి జమ కావాలంటే మొదటగా అయితే రేషన్ కార్డు కలిగి ఉండాలని, రేషన్ కార్డులో ఒక్కరికి మాత్రమే ఈ డబ్బులు అనేవి జమ కాబోతున్నాయని, ఈ 2 పథకాల డబ్బులు జిల్లాల వారీగా జమ అయి ప్రతి ఒక్కరికి అకౌంట్లలో జమ కాబోతున్నట్లు కూడా వెల్లడిస్తున్నారు. రైతు భరోసా రుణమాఫీకి సంబంధించిన ప్రతి ఒక్క విషయం అయితే కింద డిస్క్రిప్షన్లో లింక్లో ఉంది. ప్రతి ఒక్కరు డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ని అయితే చెక్ చేసుకోండి. అక్కడ మీ ఆధార్ కార్డ్ నెంబర్ లింక్ మరియు పట్టా, పాస్బుక్ నెంబర్ లింక్ కొట్టిన వెంటనే ప్రతి ఒక్కరికి డీటెయిల్స్ అనేటివి రావడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు డీటెయిల్స్ చెక్ చేసుకొని ప్రతి ఒక్కరికి ఏమైనా పెండింగ్ ఉంటే సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్ చేసుకోవచ్చని ప్రత్యేకంగా వెల్లడిస్తున్నారు. అంతేకాకుండా మొదటగా అయితే రుణమాఫీకి సంబంధించినట్లు చూసినట్లయితే రుణమాఫీ ఒక రేషన్ కార్డులో ఒకరికి మాత్రమే ఇస్తారు. 5 ఎకరాల కంటే భూమి పైబడి ఉండకూడదు. అదేవిధంగా కరెంటు బిల్లు కూడా 5 యూనిట్ల కంటే ఎక్కువ కాల్చకూడదని ప్రత్యేకంగా వెల్లడించారు. సో చూసారా అండి, 2 పథకాల డబ్బులు జమ కావాలంటే ఏం చేయాలన్న విషయాన్ని అయితే వీడియోలో తెలుసుకున్నారని మనస్ఫూర్తిగా కోరుకున్నాం. ప్రతి ఒక్కరు ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి.